రోజుకొక అబద్ధం ఫ్లెక్సీలు సృష్టిస్తారు. మరి ఆ కుటుంబం వైఎస్ఆర్ అభిమాని, వైఎస్ఆర్ జగన్ అభిమాని అని చెప్తా ఉన్నారు. అదే జగన్ అభిమాని వైఎస్ఆర్ అభిమాని అయితే దగ్గర దగ్గర ఈ 4 నెలలుగా తను వైజాగ్ ఎయిర్పోర్ట్ని ప్రతి వారం టచ్ చేస్తూనే ఉన్నాడు. మరి ఈరోజు ఏ ఒక్క రోజు ఎందుకు కలవలేదైనా? అబ్బాయి ఎందుకు కలవలేదు? కలిసిన రోజే గొంతుకు కత్తి పెట్టాల్సిన అభిమాని అయితే గొంతు కత్తి పెడతాడని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారని అడుగుతున్నా. వైఎస్ఆర్ అభిమాని అయినా ఇంకొకరైనా నిజంగా అభిమాని అనుకుందాం. మనుషుల్లో ఎన్నో రకాలు ఉంటారు, కానీ ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత, ఎంక్వైరీ చేయాల్సిన అవసరం. ఈరోజు మరి ఒకటి అబద్ధం లేఖలు సృష్టించారు. ఆ లేఖ అప్పుడే ఎందుకు ఇవ్వలేకపోయినారు? అప్పుడే ఎందుకు చూపించలేకపోయినారు? 10 గంటల తర్వాత ఆ లేఖ ఎలా బయటకు వచ్చింది? మరి ఆ లేఖ గురించి మళ్ళీ పాకెట్లో లెటర్ అంటున్నారు. అది ముడతలు లేని లెటర్గా చూపించబడ్డది. మరి అదేవిధంగా మరి దాంట్లో ఇంకొకరెవరో ప్రశ్నిస్తే దానికి ఒక జవాబు. 3-4 రాతలు ఉన్నాయంటే దానికి ఎవరెవరో రాశారు అని చెప్పి దానికి ఒక జవాబు చెప్తా ఉన్నారు. ఇలాంటి అబద్ధపు సాక్ష్యాలు, అబద్ధపు ప్రకటనలు, అబద్ధాలతోనే జీవిస్తున్నారని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ. ఒక్కటే అడుగుతా ఉన్నాను నేను, ఎంక్వైరీ జరగాలి, నిజాయితీగా నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరగాలని అడుగుతా ఉన్నా ఇవాళ. నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా, ఈరోజు అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇవాళ. మీరు ప్రజలందరూ కూడా ఏకీభవించి ఎంక్వైరీ కావాలని అడగాలని కూడా కోరుతా ఉన్నా. అంటే మరి అంత లోతుకు ఇక్కడ కట్ అయింటే ప్రాణం పోయిండేది. కాబట్టి అంటే అంత జగన్ ఇక్కడికి రాకతలకే డీజీపీ లైన్లోకి వచ్చారు. అంత అర్జెంటుగా ఎంక్వైరీ లేకుండా చెప్పాల్సిన అవసరం ఏముంది? ముఖ్యమంత్రి గారు వచ్చారు, అంత అర్జెంటుగా చెప్పాల్సిన అవసరం ఏముంది? అంతవరకు మాకెవరు డీజీపీ మాట్లాడినంత వరకు మా పార్టీ వాళ్ళకి కానీ మాకు కానీ తెలియదు ఇది జరుగుతా ఉందని చెప్పి. ఎవరో చేశారు, ఏదో పిచ్చోడు ఏదో చేశాడని చెప్పి అనుకున్నాడు జగన్, అందుకనే వచ్చినాడు. జగన్ ఒకవేళ అట్లా డ్రామాలు చేసేటట్లయితే అదే షర్ట్ వేసుకొని ఇంకా అట్లే వచ్చి ఏడవడము చేయడము అట్లాంటివన్నీ చేసిండు. రాజశేఖర రెడ్డి గారికి, జగన్ గారికి చాలా గుండె దిట్టు ఇచ్చినాడు దేవుడు. వాళ్ళ కష్టాలు బాధలు వాళ్ళు మాత్రమే భరిస్తారు, సంతోషాన్ని బయట పంచుకుంటారు వాళ్ళు. కాబట్టి ఎలాంటి ఇది లేకుండా మళ్ళీ సోషల్ మీడియాలో ఎక్కడ గొడవలు అవుతాయని చెప్పి సమయస్ఫూర్తితో తను వెంటనే నేను బాగుండాను, ఎలాంటి గొడవలు చేయొద్దు అని చెప్పి తను ఫ్లైట్ ఎక్కడం జరిగింది. రోజుకొక అబద్ధం ఫ్లెక్సీలు సృష్టిస్తారు. మరి ఆ కుటుంబం వైఎస్ఆర్ అభిమాని, వైఎస్ఆర్ జగన్ అభిమాని అని చెప్తా ఉన్నారు. అదే జగన్ అభిమాని వైఎస్ఆర్ అభిమాని అయితే దగ్గర దగ్గర ఈ 4 నెలలుగా తను వైజాగ్ ఎయిర్పోర్ట్ని ప్రతి వారం టచ్ చేస్తూనే ఉన్నాడు. మరి ఈరోజు ఏ ఒక్క రోజు ఎందుకు కలవలేదైనా? అబ్బాయి ఎందుకు కలవలేదు? కలిసిన రోజే గొంతుకు కత్తి పెట్టాల్సిన అభిమాని అయితే గొంతు కత్తి పెడతాడని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారని అడుగుతున్నా. వైఎస్ఆర్ అభిమాని అయినా ఇంకొకరైనా నిజంగా అభిమాని అనుకుందాం. మనుషుల్లో ఎన్నో రకాలు ఉంటారు, కానీ ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత, ఎంక్వైరీ చేయాల్సిన అవసరం. ఈరోజు మరి ఒకటి అబద్ధం లేఖలు సృష్టించారు. ఆ లేఖ అప్పుడే ఎందుకు ఇవ్వలేకపోయినారు? అప్పుడే ఎందుకు చూపించలేకపోయినారు? 10 గంటల తర్వాత ఆ లేఖ ఎలా బయటకు వచ్చింది? మరి ఆ లేఖ గురించి మళ్ళీ పాకెట్లో లెటర్ అంటున్నారు. అది ముడతలు లేని లెటర్గా చూపించబడ్డది. మరి అదేవిధంగా మరి దాంట్లో ఇంకొకరెవరో ప్రశ్నిస్తే దానికి ఒక జవాబు. 3-4 రాతలు ఉన్నాయంటే దానికి ఎవరెవరో రాశారు అని చెప్పి దానికి ఒక జవాబు చెప్తా ఉన్నారు. ఇలాంటి అబద్ధపు సాక్ష్యాలు, అబద్ధపు ప్రకటనలు, అబద్ధాలతోనే జీవిస్తున్నారని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ. ఒక్కటే అడుగుతా ఉన్నాను నేను, ఎంక్వైరీ జరగాలి, నిజాయితీగా నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరగాలని అడుగుతా ఉన్నా ఇవాళ. నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా, ఈరోజు అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇవాళ. మీరు ప్రజలందరూ కూడా ఏకీభవించి ఎంక్వైరీ కావాలని అడగాలని కూడా కోరుతా ఉన్నా. అంటే మరి అంత లోతుకు ఇక్కడ కట్ అయింటే ప్రాణం పోయిండేది. కాబట్టి అంటే అంత జగన్ ఇక్కడికి రాకతలకే డీజీపీ లైన్లోకి వచ్చారు. అంత అర్జెంటుగా ఎంక్వైరీ లేకుండా చెప్పాల్సిన అవసరం ఏముంది? ముఖ్యమంత్రి గారు వచ్చారు, అంత అర్జెంటుగా చెప్పాల్సిన అవసరం ఏముంది? అంతవరకు మాకెవరు డీజీపీ మాట్లాడినంత వరకు మా పార్టీ వాళ్ళకి కానీ మాకు కానీ తెలియదు ఇది జరుగుతా ఉందని చెప్పి. ఎవరో చేశారు, ఏదో పిచ్చోడు ఏదో చేశాడని చెప్పి అనుకున్నాడు జగన్, అందుకనే వచ్చినాడు. జగన్ ఒకవేళ అట్లా డ్రామాలు చేసేటట్లయితే అదే షర్ట్ వేసుకొని ఇంకా అట్లే వచ్చి ఏడవడము చేయడము అట్లాంటివన్నీ చేసిండు. రాజశేఖర రెడ్డి గారికి, జగన్ గారికి చాలా గుండె దిట్టు ఇచ్చినాడు దేవుడు. వాళ్ళ కష్టాలు బాధలు వాళ్ళు మాత్రమే భరిస్తారు, సంతోషాన్ని బయట పంచుకుంటారు వాళ్ళు. కాబట్టి ఎలాంటి ఇది లేకుండా మళ్ళీ సోషల్ మీడియాలో ఎక్కడ గొడవలు అవుతాయని చెప్పి సమయస్ఫూర్తితో తను వెంటనే నేను బాగుండాను, ఎలాంటి గొడవలు చేయొద్దు అని చెప్పి తను
ఫ్లైట్ ఎక్కడం జరిగింది.